మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలనేది నా వీడియో ద్వారా చెప్తా. కానీ నేను ఫస్ట్ నేర్చుకున్న వంట కూడా మజ్జిగ పులుసే. ఇది నేను ఎలా నేర్చుకున్నాను, ఎవరి దగ్గర నేర్చుకున్నది అనేది చెప్తాను. ఈ మజ్జిగ పులుసు కన్నా ముందు ఒక 2 చిన్న మాటలు చెప్పేసి తర్వాత మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను. మా అమ్మగారు ఊరెళ్ళేసి ఒక 2 నెలలు రాలేదు. అప్పుడు మా చెల్లి, మా తమ్ముళ్ళు, మా బాబు ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకు వండి పెట్టడానికే నాకు సరిపోయింది. కానీ అప్పుడు నేను 7th చదువుతున్నాను. కానీ కొందరు ఏమన్నారంటే స్కూల్కి వెళ్ళడానికి చదవడం కష్టము, అందుకని స్కూల్కి వెళ్ళలేదని. అప్పుడు అనలేదు. నేను పెద్ద అయినాక కొంచెం నాకు అప్పుడు సూటిపోటిగా అన్నారు, చదువుకోమంటే చదువుకోలేదని. కానీ నాన్నేం చదువుకోమనలేదు. ఎవరి బాధలు వాళ్ళు పొయ్యి ఊదుకుంటా, గిన్నెలు దోముకుంటా వండి పెట్టిన దానికి నాకు తెలుసు ఆ బాధ. ఎవరు ఏమనుకున్నా నాకైతే ఎలాంటి బాధ అయితే లేదు. ఎవరి నిర్ణయం, ఎవరి ఆలోచనలు అలాగుంటాయి. పరిస్థితులను బట్టి. అసలు మజ్జిగ పులుసు నేను ఎలా నేర్చుకున్నా చెప్తా. నేను ఫస్టు మా అమ్మగారు ఊరెళ్ళారన్నారు కదా, ఫస్టు కూర ఎలా చేయాలి అనేది నాకు తెలియదు. మా చెల్లి, మా తమ్ముళ్ళు స్కూల్కి వెళ్ళారు, మా నాన్న బయటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వాళ్ళ అన్నానికి వస్తారు. అప్పుడు మా ఎదురింటుగా సుగునక్క అనేది ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళా. మా ఇద్దరికి జరిగిన సంభాషణ నేను ఈ మజ్జిగ పులుసులో చెప్తా. హలో సుగునక్క అంటా వెళ్ళా. సుగునక్క, మజ్జిగ పులుసు ఎట్ట చేయాలి సుగునక్క అని. ఆమె మజ్జిగ పులుసుది ఏముందమ్మే, ఒక బాండలు పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు ఎర్రగా వేపి, తర్వాత కొంచెం జీలకర్ర వేగినాక కరివేపాకు వేసి, దానిలో కొంచెం అల్లం వేస్తే మంచి కమ్మటి వాసన వస్తుంది. రుచి కూడా బాగుంటుంది అమ్మే. అల్లం వేగినాక పచ్చిమిర్చి వేసి, ఎర్రగడ్డలు వేసి, దానిలో కొంచెం ఉప్పు వేసుకో, మజ్జిగ పులుసుకి సరిపోయేంత ఉప్పు వేసినాక కొంచెం పసుపు వేసి, పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకో. పసుపు వేసి కొంచెంసేపులా ఎర్రగడ్డని వేపు. పసుపు ఎక్కువ అయితే కొంచెం మజ్జిగ పులుసు పచ్చగా బాగుంటుంది. అది వేపుకొని పక్కన పెట్టేసుకొని, పెరుగు చిలుక్కొని, దానిలో కొంచెం నీళ్ళు పోయి అమ్మాయి. మజ్జిగ పులుసు అంటే మజ్జిగలాగా ఉండాల, కొంచెం పల్చగా అంది. అంతవరకు బాగానే ఉంది. నేను ఆ తాలింపులో మజ్జిగ చేసి పోసా. అబ్బా ఎంత బాగొచ్చిందిరా నాయన మజ్జిగ పులుసా. ఇది చూశాడంటే మా బాబు నన్ను మెచ్చుకుంటాడు, మా అమ్మాయి వంట నేర్చుకుందని. నేను స్కూల్కి ఎగ్గొట్టేసి వంట గురించి ఆలోచించుకుంటున్నాను అన్నమాట. ఈ లోపల పొయ్యి మంట పెట్టి పొయ్యి మంట పెట్టా. పొయ్యి మంటతానే పైన నీళ్ళు, కింద గుల్లలుగా వచ్చేసింది. అమ్మ భయం వేసింది, ఇదేంది మజ్జిగ పులుసు ఇట్టు వచ్చిందని. ఓ సుగునక్క, ఏంది సుగునక్క మజ్జిగ పులుసు ఇట్టు వచ్చిందా అన్న. ఏం చేసావమ్మే అంది. జరిగింది చెప్పా. ఎవరు కూడా ఉల్లిపాయ వేపుకున్నాక చల్లారినాక అది మజ్జిగ పులుసులో వేసుకోవాలమ్మా, అలా పొయ్యకూడదు అనింది పొయ్యి మీద పెట్టి. అయితే ఇప్పుడు ఏం చేయాలక్క, నాకేం అర్థం కాలేదు అంటే, పాప మామి కూర పచ్చడి అది ఇచ్చింది, అది వేసి వాళ్ళకి పెట్టానండి. ఇది మజ్జిగ పులుసు స్టోరీ. ఇలాగా మజ్జిగ పులుసు ఉల్లిపాయ వేగినాక చల్లారినాక మజ్జిగలో పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకోండి. మజ్జిగ పులుసు అనేది బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మజ్జిగ పులుసు ఎలా చేయాలన్నది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా నేను. ప్లీజ్ లైక్ మీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.